రైట్. రమేష్ కంటి గారు, అంటే ఇజ్రాయిల్ అమెరికా వ్యవహరించిన తీరు, అంటే ఖమేనీని ఈ విధంగా చంపటం అనేది కొంత ఇరాన్ పట్ల సానుభూతి పెంచింది అన్నది మీరు చెప్తున్న పాయింట్. సరే, సానుభూతి పెంచింది, మీరు అన్నట్టుగా హమాస్ కానీ హిజ్బుల్లా కానీ వీళ్ళందరూ సపోర్ట్తో కొన్ని ప్రాక్సీ వార్లు కూడా చేస్తున్నారు, ఇదంతా ఓకే. ఇరాన్ ఎన్ని రోజులు వీళ్ళతో యుద్ధం చేయగలదు, ఎన్ని రోజులు ఎదుర్కోగలదు వీళ్ళని? ఎందుకంటే అమెరికా ఈజ్ సో పవర్ఫుల్, ఇజ్రాయిల్ టెక్నాలజీ పరంగా సైనిక పాఠవాల పరంగా సో స్ట్రాంగ్, దాని టెక్నాలజీని అన్ని దేశాలు వాడేంత టెక్నాలజీ వాళ్ళకు ఉంది. ఎట్లా ఫేస్ చేయగలదు, ఎన్ని రోజులు చేయగలదు యుద్ధం? ఖచ్చితంగా మధ్యలో యుద్ధ విరమణకి ఏమైనా ఛాన్స్ ఉందా, లేదంటే ఇరాన్ అంతవరకు వెళ్ళే అవకాశం ఉందా? ఓకేనండి, 3 ఆప్షన్స్ ఉన్నాయి, 3 సినారియోస్ ఎమర్జ్ అవుతాయి సార్. మీరు అడిగిన ప్రశ్న ఇరాన్ సెంట్రిక్ అడిగారు. ఇరాన్ మిలిటరీ పరంగా ఎన్నాళ్ళు అమెరికా ఇజ్రాయెల్ యొక్క దాడుల నుంచి కాపాడుకోగలదు, లేదా మీ మొదటి ప్రశ్న. అవును, 1 month వరకు ఇరాన్కి మిలిటరీ పరంగా ఎవ్వరు సహాయం చేయకపోయినా దాని మీద అది ఆధారపడి యుద్ధం చేయగలదు. ఓకే. కానీ అవును, సెకండ్ స్టేజ్లో చైనా, రష్యా, నార్త్ కొరియా, టర్కీ, ఓకే, లేదా ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లోనే కొన్ని కంట్రీస్, అమెరికా మీద ఇజ్రాయెల్ మీద కొన్ని ద్వేషం ఉన్న కంట్రీస్ ఇరాన్ పక్షం కనుక జాయిన్ అయితే ఓకే, ఇంకొక 3 నెలల పాటు, ఏది ఆ 1 month తర్వాత, మొదటి 1 month తర్వాత ఇంకా 3 నెలల పాటు, ఓకే, అంటే ఇవాళ నుంచి మొత్తం 4 నెలలు అవుతాయి. అవును అవును, అంటే మీరు చెప్పినట్టుగా ఇవాళ నుంచి మార్చి నుంచి సెప్టెంబర్ వరకు 100% ఇరాన్ ప్లస్ ఇరాన్ ఫ్రెండ్స్ కలిసి యుద్ధాన్ని క్యారీ చేయగలరు. ఓకే, ఇది ఓకే. దీని తర్వాత ఈ 9 ఇవాళ అంటే వాళ్ళ నుంచి 6 నెలలు చెప్పాను మీకు. అవును, ఈ 6 నెలల లోపల ఏదన్నా పొరపాటున, నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలా జరగకూడదు, గాడ్ ఫర్బిడ్, ఈ ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ మీద కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ, తెలుసో తెలియకో, డెలిబరేట్లీ ఆర్ నాట్ డెలిబరేట్లీ బాంబు పడింది అనుకోండి, లేకపోతే ఇరాన్ కొట్టిన స్కట్స్ వెళ్ళి ఇజ్రాయెల్లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ మీద కానీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద కానీ ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ని కొడితే అక్కడేమైనా జరిగినా కానీ న్యూక్లియర్ గ్యాస్కి ఇస్లాం అని, జుడాయిజం అని, క్రిస్టియానిటీ అని, హిందూయిజం అని, లేకపోతే జైనిజం అని, సిక్కిజం అని ఎటువంటి తేడాలు ఉండవు. అందరిని చంపుకుంటా వెళ్తుంది న్యూక్లియర్ గ్యాస్. ఇది ఈ న్యూక్లియర్ బాంబు ఆర్ రేడియో యాక్టివేషన్, రేడియో యాక్టివ్ మెటీరియల్ కుల, మత, ప్రాంత, లింగ భేదాలకు అతీతంగా అందరిని చంపుకుంటూ వెళ్తుంది. ఆ స్థితిలోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఇమ్మీడియట్ గా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించిన యుద్ధం ఎంత త్వరగా కంప్లీట్ చేయడానికి అంత మనము, అంటే త్వరగా ఆగిపోతే మంచిదే, లేదంటే పెను విస్ఫోటనమే. ఎందుకంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇరాన్ దగ్గర, ఇరాన్ ఏమో లేదంటుంది, ఇజ్రాయెల్, అమెరికా 100% ఉన్నాయి. అదే కదా ఇష్యూ అసలు. ఐఏఈ అని అడిగాం, వాచ్ డాగ్, న్యూక్లియర్ వాచ్ డాగ్ ఎవరు? ఐఏఈ, అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అరే మీరు ఏం చెబుతారా బాబు, మరి ఇరాన్ ఏమో లేవు అంటుంది, ఇజ్రాయెల్, అమెరికానేమో మీరేం చెబుతారు, మీరే కదా దీనికి ఇంపార్టెంట్ టెస్టిఫై చేయాల్సింది, సర్టిఫై చేయాల్సిందంటే 100% ఇరాన్ దగ్గర బాంబు అయితే లేదు, న్యూక్లియర్ బాంబు, కానీ న్యూక్లియర్ బాంబు కావాల్సిన యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ దానికి సంబంధించి చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఉంది. అంటే గమనిస్తున్నారా సార్? అవును, ఎవరు ఏది ఖచ్చితంగా చెప్పలేకపోయే స్టేజ్లో ఉన్నారు. ఒకవేళ నిజంగా తెలిసి కూడా చెప్పలేకపోతున్నారా అనేది అది జియో పాలిటిక్స్ సంబంధించిన ఇష్యూ. సో మనకి ఫైనల్ గా వచ్చింది ఏంటంటే న్యూక్లియర్ కి ఎటువంటి కుల, మత, ప్రాంత, దేశానికి సంబంధించిన ప్రామాణిక ఉండదు, అందరినీ చంపుకుంటారు. అంటే రమేష్ గారు, నా క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇజ్రాయిల్లో గనక మీరు అన్నట్టుగా ఈ అణు బాంబు మీద గనక ఏదైనా దాడి జరిగితే, ఒకవేళ విస్ఫోటనం అయితే దాని పరిధి ఎంతవరకు ఉంటుంది? 100% మిడిల్ ఈస్ట్ కంట్రీస్ 22 దేశాలు, హిరోషిమా, నాగసాకి, ఇది అమెరికా లెడ్ అటాక్ ఆన్ జపాన్ లో ఉన్న హిరోషిమా, నాగసాకి మీద బాంబ్స్ వేసినప్పుడు, న్యూక్లియర్ బాంబ్స్, దానికి సంబంధించిన దుష్పరిణామాలు, చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్ దుష్పరిణామాలు, భోపాల్ గ్యాస్ ట్రాజడీ, మన ఆంధ్రప్రదేశ్, మన మధ్యప్రదేశ్, మన భారతదేశంలో ఉన్న మధ్యప్రదేశ్ భోపాల్లో 84లో జరిగిన భోపాల్ గ్యాస్ లీక్ ఇవాళ వరకు ఇబ్బంది పడుతుంది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని. సో దీని ప్రకారం చూస్తే 100% ఆ రేడియస్ మనకి ఇరాన్ ఎంత దూరంలో లేదు.
చాలా కానీ దగ్గరగానే ఉంది నేను ఇరాన్. అడుగుతున్నది అందుకంటే ఈ- మనకి ఈ- ఎఫెక్ట్ ఇజ్రాయెల్- ఎంత అని. ఇజ్రాయెల్ మనకి కూడా ఎంత ఎఫెక్ట్ దూరం ఎంత లేదు. ఎందుకంటే అటు ఇండియా కానీ ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఇవన్నీ కూడా ఏషియన్ కంట్రీస్. మనకి కొంత నైసర్గికంగా పోల్చుకుంటే భౌగోళికంగా మరి అంత- దగ్గర మనకి. కొంచెం దగ్గరలోనే ఉన్నాయి. ఇరాన్ అయితే చాలా దగ్గర ఉందండి. అందుకే అంటున్నాను ఏదైనా జరిగితే మనకి ఇంపాక్ట్ ఎంత అని. 100% ఇటు పశ్చిమానున్న రాష్ట్రాలన్నీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. భారతదేశానికి పశ్చిమానున్న రాష్ట్రాలు ఏంటి? ఓకే. గుజరాత్, మ్మ్. మహారాష్ట్ర, గోవా, మ్మ్. కర్ణాటక, ఓకే. కేరళ. ఓకే. ఈ 5-6 రాష్ట్రాలకి తప్పనిసరిగా ఇరాన్లో ఒకవేళ రేడియేషన్ లీక్ అయినా కానీ ఓకే. ఎంతో కొంత ఎందుకు ఇరాన్ దగ్గర పక్కనే ఉంది, సముద్రం ఉంది. మ్మ్. ఆ సముద్రంలో జలాలు కలుషితమైనా కానీ ఆ జలాలు ఇటు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. చిన్న ఉదాహరణ చెప్తా, మీరు నవ్వచ్చు. చాలా మంది ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నారని. నిజం, మనము ఒక సముద్రంలో వదిలే ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను తిన్న చేపలు మనం తిన్నా కానీ క్యాన్సర్లు వస్తుంది. అంతే కదా. అవును, అవును, కరెక్టే. సో గాలి ద్వారా, నీటి ద్వారా 100% రేడియో యాక్టివ్ మెటీరియల్స్ రైట్. గాల్లోకి వదిలి వచ్చినప్పుడు ఓకే. 100% మనకు కూడా విఘాతమే. రైట్. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన అందరము సామం, దానం, భేదం, దండం చాణక్యుడు చెప్పినట్టు అట్లా వాడతారా, లేకపోతే నయానో భయానో అట్లా వాడతారా, లేదా బై హుక్ ఆర్ బై క్రూక్ రైట్. దీన్ని వాడతారా, ఎట్లా అయినా చేయండి అయ్యా. రైట్. అది న్యూక్లియర్ దిశగా ఈ యుద్ధం మారకుండా, Right. న్యూక్లియర్ విస్ఫోటనం జరగకుండా రైట్. మనము కంప్లీట్ గా పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి యుద్ధాన్ని నివారించే విధంగా Right. చేయాలి సతీష్ గారు.